దేవుణ్ణి ఎలా నమ్మాలి? నాకు కొన్ని క్వెషన్‌లొచ్చినియి ఒకప్పుడు. నా బాధల్లో, కష్టాల్లో ప్రభా నిన్నెలా నమ్మాలి? నువ్వు మోసం చేస్తే పరిస్థితి ఏంటని? దేవుడు మనల్ని మోసం చేస్తే పరిస్థితి ఏంటి? ఎప్పుడొచ్చిందా? దేవుడు మనల్ని మోసం చేస్తే సరే నీ పక్కింటోడు ఎవడో మోసం చేశాడు. కోర్ట్‌కెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్‌కెళ్ళొచ్చు, పంచాయతీ పెట్టొచ్చు, పంచాయతీలు పెట్టొచ్చు, నిలదీయొచ్చు. అవునా? దేవుడు మోసం చేస్తే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ క్వెషన్ చేయాలి? ఏ బోన్‌లో నుంచోబెట్టాలి? ఎక్కడ ఖైదీ చేయాలి ఆయన? ఎక్కడ ప్రశ్నించాలి? ఎక్కడ పంచాయతీలు పెడతాం? పంచాయతీ పెడితే వస్తాడా ఆయనకి? పంచాయతీ పెడతాను రా యేసయ్య అంటే రాడు. అయితే అట్లా ఇది నాకొచ్చింది. దీన్ని ఏంటంటే మనుషులనైతే కొట్టొచ్చు, తిట్టొచ్చు, నిలదీయొచ్చు ప్రభా. నిన్ను ఎలా నిలదీస్తాము? నేను ఎలా ప్రశ్నిస్తాము? నువ్వు నన్ను మోసం చేస్తే మాటిచ్చావు తప్పితే, నువ్వు మాట తప్పితే ఏంటి ఆ పరిస్థితి అని. 2 రోజుల తర్వాత నాకు సమాధానం వచ్చింది. 2 రోజుల తర్వాత. అప్పుడే దేవుడు సమాధానం ఇవ్వలా. 2 రోజుల తర్వాత సమాధానం వచ్చింది. ఆ సమాధానం నాకు నాకు తృప్తిగా అనిపించింది. మీకు అనిపిస్తో లేదో చూడండి. ఏంటంటే మీ అందరిలో ఎంతో కొంత మంచి ఉంది. మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక మనిషికి మాటిచ్చి మీకు కొంచెం మంచితనం ఉండే ఒక మాటిచ్చి అది తప్పిపోతే లోపల గుచ్చుకుందా లేదా? కొంచెం అని ఒక్కసారి నా జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మనిషికి మాటిచ్చారు, తప్పిపోయారు, పొరపాటున తప్పిపోయి చేశారు. అది మీకు ఎంతో అయ్యో మాటిచ్చానే తప్పిపోయాననే పెయిన్ కొంచెం నలకంత కలిగిందా? కొంచెం అన్న అనిపించిందా? దేవుని బట్టి అనిపించిందా? నిన్ను బట్టా? వెరీ గుడ్. దేవుని బట్టి కాదు, నిన్ను బట్టి. అందుకని కొంచెం మంచితనమైనా పర్లేదు. ఎప్పుడొకప్పుడు మీ జీవితంలో ఒక మనిషికి మాటిచ్చి తప్పిపోతే మీకు నొప్పి అనిపించింది, అయ్యో తప్పిపోయాను బాధ అనిపించింది, మీకు మీద వచ్చి అసహ్యం అనిపించి ఉంటుంది మీకు ఖచ్చితంగా. అలాగా దేవుడిచ్చిన నాకు సమాధానం అంటే, చెడ్డవారయ్యుండి మీరు ఒకరికి మాటిచ్చి దాన్ని తప్పిపోతే ఎంత బాధపడుతున్నారో, మిమ్మల్నే అనుకుంటున్నారో, అలాంటప్పుడు నేను దేవుణ్ణి నేను మాటిచ్చి నేను తప్పిపోతే నాకు ఎలా అనిపిస్తుంది? ఇది నాకు దేవుడి అవును ప్రభు కరెక్టే. నేనే ఎవరికైనా మాటిస్తే సాధ్యం చేయాలనిపిస్తుంది. నీ ఇంటి బట్టి కాదు, నాకు గుచ్చుకుంటుంది మనసు. అయ్యో అచ్చా మాటిచ్చే తప్పిపోయానే చచ్చా అని నన్నే తిట్టుకుంటా నేను చేయని. నేనే ఇట్టంటున్నైతే నువ్వు నాకన్నా ఏంటి అసలు? నీకు నాకు పోలికేంటి ప్రభు? అసలు అంత గొప్పది. కరెక్ట్. ఇంటిగ్రిటీ, వ్యక్తిత్వం అంటారు, ఇదంటారు ఇంటిగ్రిటీ అంటారు. అంటే దేవుడు మాటిచ్చి తప్పిపోతే దెబ్బ బాధ ఎవరికి? దేవుడికే. మనకెట్టయితే బాధో ఏటోడు మనం తిట్టడో అయినా మనం తిట్టుకుంటాం. మంచోళ్ళు నిజంగా వాళ్ళకు మాట ఇస్తే తప్పిపోతే వాడు తిట్టుకోపోయినా నువ్వు తిట్టుకుంటావు, వాడే తిట్టుకుంటాడు, అయ్యో మాట తప్పానని. మనిషే ఇలాంటి అయితే దేవుడు మాట తప్పిపోతే అమ్మో ఆయన వల్ల కాదు బతకటం, జీవించటం, మొత్తం సృష్టి నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఈ సృష్టి అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆయన మాటను బట్టి. ఈ భూమి శూన్యంలో వేలాడుతుందంటే ఎట్లా ఉండేది? ఆయన మాట శక్తి. ఆయన మాటే తప్పిపోతే అబద్ధికుడు అయిపోతాడు ఆయన, సృష్టి అంతా నాశనం అయిపోద్ది. ఇది దేవుడు నాకు ఇచ్చిన సమాధానం. అప్పుడు నేను ఇక అనుమానం చాలా పోయింది. ఎందుకంటే ఆయన మోసం చేస్తే ఎక్కడికి వెళ్తామండి మనం? ఎవడు చెప్తాం? ఎక్కడ నిలదీస్తాం? లేదు. సో ఆ ప్రశ్న నాకు వచ్చినప్పుడు ఇచ్చిన సమాధానం నన్నే చూపించాడు. నీకే ఎంత బుద్ధి ఉంటే నాకు ఉండదా? నువ్వే ఫీల్ అయిపోతావే, మరి ఎంత ఫీల్ అవుతాను మాట ఇచ్చి తప్పిపోతే? అదే నమ్మకం అంతే. ఆయన మనసును బట్టే నమ్మకం, ఆయన హృదయాన్ని బట్టే నమ్మకం.